మమ్మీ ఈరోజు ఏం కూర చేస్తున్నావు? చికెన్ కర్రీ చేస్తున్నాను శ్రావణి. ఎలా చేయాలో చెప్తావా? దానికి చెప్పేదేముంది, చికెను, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంట్లో చేసిన మసాలా పౌడర్లు, ఈ 3 చికెన్ మసాలా. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలి, ఇలా కలపాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, నీచు వాసన రాకుండా ఉండడానికి. మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు కారం, తగినంత కారం వేసుకోవాలి. పసుపు, వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి, మరలా కలుపుకోవాలి. కొంచెం తగినంత వాటర్ పోసుకోవాలి, కొంచెమే, మరలా కలుపుకోవాలి. అప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. ఓకే, విజిల్స్ వస్తే కర్రీ అయిపోతుంది. కుక్కర్ లిడ్ తీసిన తర్వాత మరలా కూర జస్ట్ కొంచెం ఉడికించుకొని ఇందులో ఇప్పుడు గరం మసాలాలు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, జస్ట్ కొంచెం. ఓకే, అన్నీ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. కొత్తిమీర వేసి దించేసుకోవడమే.